నాకు ఈ కేసీఆర్ ను చూస్తే ఏమనిపిస్తుంది అంటే పెద్దరికం సినిమా ఉన్నది, జగవత్ బాబు ఉంటుంది. ఆ సినిమాలో ఉంటాడు వాడు పెద్ద మనిషి పెద్దరికం. గట్టనే గవే బోడమూతి గదే కథ. ఇట్లా ఉండి ఇట్లా చూసుకుంటా ఇక బిడ్డను విడివో, కొడుకును విడివో, ఇక అల్లను విడివో, అరే సంతోష్ గా నాకు మందులు ఇరా, నువ్వు కుర్చీ నువ్వురా. ఇది కథ. మంచుకున్నది మీ టీం. అటు సోనియా గాంధీ టీము, ఇటు మీ టీము. మీ దరిద్రం మొత్తం కూడా భారతదేశాన్ని సంకనాగిచ్చేదానికే పుట్టినట్టున్నారు మీరు. ఇంత కష్టం మిత్రులారా. ఈ భారతదేశాన్ని మోడీ గారు డెవలప్ చేయడానికి చాలా ఈజీ, వెరీ ఈజీ. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ ఆర్థికంగా మంచుకునేటట్టు సంక్షేమం. పాకిస్తాన్ ఓని, చైనా ఓని, బంగ్లాదేశ్ అని దులపడానికి మనకు పెద్ద సమస్య లేదు. మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇటువంటి పార్టీలు, ఈ దినాలు తక్కువ పార్టీలు ఇవి ఉన్నాయి కదా, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు టెర్రరిస్టుల దగ్గర నుంచి పైసలు ఖర్చుకోడు కావచ్చు. గివే ఈ దరిద్రాలే మనకు చాలా ఉన్నాయి. వీళ్ళను సెడి చేసుకుంటూ పోయే వరకు తల ప్రాణం తోకకత్తంది. అటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు. ఇటువంటి దరిద్రులున్నా నరేంద్ర మోడీ గారు 5వ స్థానం నుంచి అంటే ఇది గ్రేట్ మిత్రులారా, ఇది చాలా గ్రేట్. ఈ దరిద్రులు ఉన్న వాళ్ళ, ఈ దరిద్రులు లేకపోతే మొదటి స్థానంలో ఈజీగా ఉంటాం మనం. ఇంకా వీళ్ళు పోయి సక్కదనాల కథకు విదేశాలలో మీటింగులు పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, మేము బీజేపీని ఓడగొడతాం, బీజేపీ ఇట్లా చేసింది, మోడీ తప్పు చేసిండు, ఇవి ఆమె మాట్లాడాడు. వేరే దేశం పోయినప్పుడు మన దేశం గురించి మాట్లాడితే దేశ ద్రోహుల కంటే కఠినం ఉన్నట్టు మీరు. ఈ దరిద్రాలు అందరూ పోవాలి. అయితే తీన్మార్ మల్లి గారి వరకు వార్తలు చదివేది, కేటీఆర్ ఎంబడి పడేది, కేసీఆర్ ఎంబడి పడేది, వార్తలు చదివేది. వీడు వార్తలు చదువుతుంటే వాళ్ళ ఎంబడే పడేది 24 గంటలు. అట్లా వీడు చాలా హైలైట్ అయింది. వీడు ముందుకు పోయిండు. లాస్ట్ వీడు ఎమ్మెల్సీ కూడా అయిండు. గ్రేట్, అప్రిషియేట్ చేయాలి ఈ విషయం. సరే అది ఎమ్మెల్సీ చెల్లుతుందా చెల్లదా తర్వాత సంగతి. అయితే ఏమైందంటే కేటీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఐటీ మినిస్టర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ వీని పురుగు లెక్క తీసి పడేసారు రోజులలో. ఇలా కేటీఆర్ వార్తలు చదువుతాను మీడియా పెట్టుకొని. ఇప్పుడు మా లెక్క అమ్మ జీవితం వీడో ఎమ్మెల్సీ అయిండు, వాళ్ళు వార్తలు చదవడం అయిపోయారు. నీ అమ్మ జీవితం. ఈ రెండు మన కళ్ళతోనే చూస్తాను. ఈ దరిద్రాలు మన కళ్ళతోని ఈ రెండు దరిద్రాలు. నా పెట్టిండో చాలా పెట్టినట్టున్నాడు బీఆర్ఎస్ పార్టీలో. సీట్ల కుర్చీలో నా లెక్కనే కూర్చున్నాడు. ఇట్లా వీడియో పెట్టుకున్నాడు మంచిగా మిక్సింగ్ కొంచెం. ఇక ఎంతైనా కేటీఆర్ అంటే బలిసినోడు కాబట్టి కొంచెం కాస్ట్లీ కెమెరాలు, కాస్ట్లీ లైట్లు, మంచి సౌండ్ ప్రూఫ్, ఆ వాతావరణం అంతా సెట్ చేసుకొని వార్తలు చదువుతాడు. మీ బతుకు ఎక్కడికి వచ్చిందంటే మా లెక్క వార్తలు చదువుకునే వరకు వచ్చింది మీ బతుకు. నువ్వు ముఖ్యమంత్రి అనుకున్నావు, నిన్ను యువరాజు అన్నారు. నువ్వు వరంగల్ కత్తే మీ అయ్య కంటే ఎక్కువ నీకు సెక్యూరిటీ ఉండేది. నిన్ను గెలవాలంటే దాదాపు 10 రోజులు పట్టేది అపాయింట్మెంట్ తీసుకుంటే. అప్పుడు కూడా కనికరించపోయేది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాడుండేలా నువ్వు వార్తలు చదివే పరిస్థితికి నువ్వు వచ్చినావు. వార్తలు చదివేటోడు ఎమ్మెల్సీ అయ్యిండు, నువ్వు వార్తలు చదువుతాండి. ఈ రెండు మా కళ్ళతో ఈ రెండు దరిద్రాలు మేము చూడలేకపోతాను. వాడు ఎమ్మెల్సీ అయితే దరిద్రమే, నువ్వు వార్తలు చదువుడు దరిద్రమే. ఈ రెండు దరిద్రాలు మా కళ్ళతోనే చూస్తాను మేము. ఇది నిజంగా చాలా నవ్వుకోవాల్సిన విషయం మిత్రులారా. ఎంత దిగదారిలో చూడు వీళ్ళిగా వార్తలకు వచ్చారు లాస్ట్ కి. దీని కిందికి నెక్స్ట్ టైం పోవాలంటే డేట్ లైన్ రిపోర్టర్లు అవుతారు. తర్వాత అర్క తినే పరిస్థితి మీకు.